వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీరు మంచిగా కామెంట్ చేస్తున్నారు. మీ కామెంట్స్ చూసి మాకు మస్తు సంబరం అవుతుంది దోస్తులు. కానీ ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇవ్వలేకపోతున్నాం. కానీ లైక్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాం దోస్తులు, ఏమనుకోకుర్రి. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూస్తారు. మన ఛానల్ టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ దోస్తులు. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మన టార్గెట్ కి రీచ్ అవుతాం. మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. మన వీడియోస్ చూసి మస్తు మంది ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మైండ్ రిలీఫ్ ఉంటుంది నర్సక్క, మీరు వీడియోలు కరెక్ట్ టైంకి పెట్టండి, మా తినే టైం లేట్ అవుతుంది అని అంటున్నారు దోస్తులు. మీకోసం మేము ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము, కానీ ఒకనొక టైంలో కొంచెం లేట్ అవుతున్నాయి. మీరు తినకుండా ఉండకండి దోస్తులు, ఆరోగ్యం పాడైపోతుంది. తినండి, తిన్నాక మన వీడియో ఎప్పుడు వస్తే అప్పుడు చూసేయండి. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాను, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 162 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏమన్నా కానీ నీ అవ్వ పోతూనే ఉంటా ఇంటికి, ఎవ్వడన్నుండని. అరే రాయే చూసిపోతా అంటే అది అత్తనే లేదు. ఇక నేను పోయి చూస్తా. నేను పిచ్చోని లెక్క కనిపిస్తానన్నా, గంత దూరం నుండి వచ్చిన చీకటి అవుతుంది. నేను ఇంటికి ఎట్లా పోవాలి? ఇవ్వలేరు బయట, పోనన్న ఎత్తా. హలో, ఏంది బావా, నువ్వెందుకు ఇట్లా ఎత్తానో చెప్పు. మా ఆయన ఉన్నాడు ఇంట్లో అంటే. అరే నేను వచ్చిన్నే, నువ్వు బయటకెళ్ళోసారి నీ అవ్వ చూసిపోతా అంటే. ఏడికొచ్చినావు? అరే నీ ఇంటి ముంగట ఉండనే. నీ అవ్వ వెళ్తావా లేకపోతే ఇంట్లోకి రావాలా నేను? అబ్బా, ఎందుకు వచ్చినావు? మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. నిన్ను చూస్తే ఇక ఏమన్నా ఉన్నదా? చెప్పు, నువ్వు సక్కావు ప్లీజ్. ఈయన ఇక్కడనే ఉన్నాడు, నేను ఫోన్ కట్ చేస్తున్నా, నేను ఇప్పుడు రాను బయటికి. అబ్బా నువ్వు. అరే నువ్వు వచ్చి ఇట్లా పో, నేను చూస్తా కదా. నేను ఇలా ఊరికి పోను, ఈయన్నే ఉంటా. మరి రాత్రి అంత ఉంటా. రాత్రి వస్తావా, కలుతావా నన్ను? చెప్పే, నీ గురించి ఇంత పిచ్చోన్ని అవుతా అంటే నువ్వేందో ఇంట్లో వండి బాగా కొడతాను. అబ్బా నేను అత్తే ఇప్పుడు నా వెనక మా ఆయన అత్తడు. పుష్కరాజ్ నిన్ను చూస్తే ఇక గుర్తుపడతాడు. ప్లీజ్ బావా, నీ కాళ్ళు మొక్కుతా పో ప్లీజ్. అయ్యో నీ అవ్వ ఇంతలోపు అచ్చుదువు పోదు కదనే నీ అక్క. నేను మరి అల్లా ఈయన్నే ఉంటా. నైట్ వచ్చి కలుతావా నన్ను? చెప్పు. అట్లా చూస్తేనే నీతోటి 4 మాటలు మాట్లాడితే నాకు నిమ్మలమవుతుంది. ఈడేంది గిట్లా ఎత్తాడు? సరే సరే పో, నువ్వు ఎట ఇన్నుండి పో, ఇంటి ముంగట నుండి పో. ఈయన బయటకే అత్తాండు, పుష్కన చూస్తే కథ వేరైతుంది ప్లీజ్. అవ్వా గప్పుడు కూసుంటే గిప్పుడు వర్క్ అయిపోయే. వచ్చిండు కదా నీ మొగడు. నీ మొగంతో మాట్లాడతాగు. ఓ బావా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, నువ్వే చేయమంట చేస్తా. నువ్వు ఆ పని మాత్రం చెయ్యకు బావా ప్లీజ్. బావా నువ్వు ప్లీజ్, నేను నైటు ఎక్కడికన్నా వచ్చి కలుతా కానీ నువ్వు పో బావా ప్లీజ్. బావా నేను అమ్మోళ్ళ ఇంటికి వస్తా బావా. నేను ఫోన్ కట్ చేస్తాను బావా ప్లీజ్ పో. ఆయన బయటకు వచ్చిండు, చూస్తే రచ్చ రచ్చ అవుతుంది. నీ కాళ్ళు మొక్కుతా పో. ఉండు, కట్ చేస్తున్నా. దీని అవ్వ ఇది ఫోన్ కటే చేసింది. ఈ పాడుకోని బొమ్మంటే ఈయన్నే ఉన్నాడు కదా. ఏమండి? ఏమైందిరామా? ఏం లేదు, ఎటు పోతుర్రు? దా ఇంట్లోకి పోదందా. అసలే జ్వరం వచ్చింది, ఎటు పోగుర్రి. చాయ్ పెడతా, తాగుదు రండి. పెట్టినవా? నేనట్లా బయట పోదామని నేను వెళ్ళినా. ఎటు పోతావు? దాదా చాయ్ పెట్టినా తాగుదుదా. అలా పోసిన గిలాసల తాగుపో. సరే సరే చల్లారుతుంది. తాగుతారామా? ఓ బాబా, నీకు దండం పెడతా పో పో పో. పోను. ఇలా రాత్రి కలుతా అన్నావు కదా, అత్తవా? ఉంటా ఇన్నే. ఫోన్ చేస్తా మళ్ళా. ఓ
నీకు దండం పెడతా మా ఆయన ఉంటే నా ఈ పంత వలగొడతాడు చూస్తే నువ్వైతే ఓ ప్లీజ్. ఫోను ఎత్తా లిఫ్టు ఎయ్యి సరేనా? నేను ఓనియాలి ఇదే ఊర్లో ఉంటా ఎన్నో కాడ. ఓకేనా? బాయ్. అయ్యో ఈ బాడుకో బగ్గ తాగిండు. వామ్మో ఇడేంది తాగినాకంతా పిసపిస ఎత్తాండు. చి పాడుగాను, నేను ఇంతోటి మాట్లాడకున్నా అయిపోయేది. ఇప్పుడేందో ఫోను రావాలి అని అంటాండు. నీ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పారెత్తా. ఎట్లయితే అట్లాయే. ఆయన తింటికే అత్త ఎట్లా? వామ్మో వచ్చిన అత్తడు తాగినాక బాడుకోవులకి ఏమి ఏర్పడది. అత్తన్న బతికేందుకు ఇట్లా అవుతుంది. ఓ మమ్మీ ఏంద్రాని తమ్ముడు గాడు ఊకే బొమ్మలే పెడతాంటే నీ అవ్వ బిగ్ బాస్ చూద్దామంటే అస్సలు రిమోట్ ఇత్తలేడు, పెట్టనిత్తలేడు. ఊకే బొమ్మలే పెడతాండు. అయ్యో ఇక టీవీ తెచ్చుడేమో గాని మీ కొట్లాడనే ఎక్కువ అవుతుంది కదా. నేను ఇప్పుడే చేనుల నుండి అత్తిని బిడ్డ, అంత సాతన అయితే లేదు. కాసేపు చూడని తీవాడు. ఏమున్నా టీటు టీటు మోటో పత్తులు ఇవి రెండే పెడుతుండే. తీసే అంటే అస్సలు తీసేత్తలేడు. కాసేపు బిగ్ బాస్ చూద్దామంటే అమ్మ అత్తాన్ని కట్టబట్టుకొని అని ఎప్పుపో బిడ్డ. మీరు గిట్ల కొట్లాడిరు అనుకో, నేను డిష్ బిల్ గట్ట డిష్ చేయడం మరి చెప్తానా. సరే తీ మమ్మీ కొట్లాడకుర్రి. సరే. అబ్బా ఈ టీవీ పెద్ద తెచ్చుడేమో గాని ఇలా కొట్లాడనే బాగా అవుతుంది. అయిందా అవ్వ చేను? నేను మధ్యలోనే వచ్చిన నాకు సాతన కాక. అబ్బో ఏడైతదే బాబు, రేపైతే అయిపోతుంది. నువ్వేమిటికి తెంపినవా అవ్వ? నువ్వు ఆడ కూసుండి కైకిలోళ్ళను వెళ్తే అయ్యేపోతుంది కదా. ఇప్పటికే నెరివాడు ఉన్నావు. ఏమోనే ఇక మంది ఒకరు తక్కువయ్యారు, ఇక అందుకే నేను ఎగబడ్డా. ఏం గత్తి ఇక రేపైతే అయిపోతుంది కదా. సరే తీయవ్వా. అమ్మేటి బాయే అమ్మట్లో ఒరిగినట్టున్నదే. నడవంతా పోతాంది నొత్తాంది అంగి తెంపుడు కదా. సరే అటు ఇటు పొద్దుకునే బట్టి బియ్యం కడిగినావు బిడ్డ? అడుగుతానే కూర మా ఉన్నది కానీ ఇక బియ్యం పెడితే అయిపోతుంది కానీ పిల్లలు టీవీ చూస్తారు చూడని. సరే ఈ రూమ్ లో పడుకోరా. అయ్యో బావా నువ్వెక్కడ పడుకుంటావు? నేను మా బెడ్రూమ్ లో పడుకుంటారా. ఏదన్నా గెస్టులు వస్తే ఇక్కడ పడుకోమని ఈ రూమ్ అన్నమాట. ఇన్ని రోజులు ఇక్కడనే పడుకునేది కానీ ఇక మాకు ఇద్దరికి స్పేస్ సరిపోతలేదని వేరే బెడ్రూమ్ చేయించిన అన్నమాట. ఇక తిన్నావు కదా పడుకో. అబ్బో బావా నాకు ఒక్కదానికి పడుకుంటే భయం అవుతుంది. ఏం భయం, మేము పక్క రూములనే కదా ఉన్నది. పడుకో, లేకపోతే హాల్లో పడుకో. లేదు బావా నువ్వు ఇక్కడ వండుకోవచ్చు కదా. ఏంది నా భర్త నీ దగ్గర వండుకోమంటున్నావా? నా భర్తను ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అయ్యో సిస్టర్ అట్లా కాదు బావా, నాకు కొంచెం భయపడకుండా ఉంటాడని పడుకోమంటున్నా. అయ్యో గంతగనం సీరియస్ కాబడుతుంది. నేను నీకేం చెప్పినా ఫస్ట్ దీన్ని ఇంట్లోకి బొమ్మని చెప్తున్నా. ఇది ఇంట్లుంటే మాత్రం నేను ఉండా. ఇది నా ఇల్లు, అర్థమవుతుందా? ఆమె తెలియదు ఆగు. నువ్వు ఆమెకు తెలియదు కదా, పాపం ఫస్ట్ టైం కదా. అట్లా భయానికి నన్ను పడుకో అని అంటుంది అంతే జున్ను. నీ ఇల్లా? నువ్వేమన్నా కట్టినావా ఏంది ఇల్లు? ఈ ఇల్లు మా మామయ్యది, మా అత్తమ్మది, మా బావది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పెళ్లి చేసుకున్నా నీ బావను. పెళ్లి చేసుకున్నాక నా ఇల్లు కాకపోతే ఎవరిల్లు అవుతుంది? నువ్వు వచ్చినప్పటి నుండి బాగా ఎక్కువ చేస్తున్నావు. సక్క నడువు నువ్వు ఇంట్లోకెయ్యి. నా కళ్ళ ముంగట ఉండద్దు నువ్వు ఇంట్లో. నేనెందుకు పోతా? ఆగురా స్వీటీ, అట్లా మాట్లాడొద్దు. మాకు పెళ్ళి అయిపోయింది కదా, నువ్వు రెస్పెక్ట్ ఇయ్యాలి అక్కయ్యకు. ఇది ఆమిల్లు అన్నట్టేనా? ఇక నేను నీకు చెప్తున్నా, రేపు నేను లేచే వరకు ఈమె గిట్లా ఇంట్లుంటే నేనే పోతా. ఇక నీ ఇష్టం బా. అరే ఆవు జున్ను, ఎందుకు అట్లా చేస్తాను? పోతుంది తీయలేవు. అవసరం లేదు, నేనుండల్లా ఆముండల్లా నువ్వే ఇక డిసైడ్ చేసుకో. నడు సక్క పడుకుందాంపా. అది వండని లేకపోతే రాత్రంతా తిరగని. ఏంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు? నిన్నగాక మొన్న వచ్చిందా అనివి. మేము చిన్నప్పటి నుండి ఒక్క దగ్గర పెరిగిన వాళ్ళం. ఏందో బాగా మాట్లాడుతున్నావు. స్వీటీ గవేనా మాటలు? అక్కకు రెస్పెక్ట్ ఇయ్యాలని అన్న కదా, ఆగు నువ్వు. మరి ఊడు బావా, నిన్నగాక మొన్న వచ్చింది ఏందో బాగా మాట్లాడుతుంది.
నిన్నగాక మొన్న వచ్చినా లేకపోతే 10 రోజులకు వచ్చినా కూడా నాకు పెళ్ళయింది, ఇది నా ఇల్లు ఇప్పుడు. అర్థమవుతుందా నీకేమన్నా? చల్ నడవాలి నువ్వు, రేపు ఇంట్లో ఉంటే మాత్రం మంచిగా ఉండదు. మెడలు పెట్టి పోయి బయటకు నూకుతా నేను. వా, నీకంత సినిమానే లేదు. పాద జున్ను లొల్లు ఎందుకు? నేను వస్తానా పా, రేపు పోతుంది కాని పా. ఎందుకు స్వీటీ అట్లా మాట్లాడుతున్నావు? గవ్వేనా నువ్వు మాటలు? అక్కతోటి మంచిగా ఉంటే నిన్ను మంచిగా చూసుకుంటది గాని ఎందుకు అట్లా రుబాబ్గా మాట్లాడుతున్నావు? నేను అన్నది కరెక్టే కదా బావా. కాదు కాదు, ఆమె అసలే మొండిది. రేపు నువ్వు పోయేదాకా ఆమె పట్టుబడుతుంది. ఇక రేపు పొద్దున్న లేసి వెళ్ళిపో నువ్వు. ఇట్లా అంటున్నాను ఏమనుకోకు, కానీ ఆమె అర్థం చేసుకోదు. ప్లీజ్ అర్థం చేసుకో నువ్వన్నా. నేనెందుకు పోతా? ఇది నా మేనత్త ఇల్లు. ఉండాలనిపిస్తే ఉంటా, పోవాలనిపిస్తే పోతా, అది నా ఇష్టం. కానీ మంచిగుండు, అంత లొల్లి లొల్లి వేయకు, అర్థమవుతుందా? పడుకో ఇక. ఇప్పుడు ఏం లొల్లి చేసినా నేను ఏమన్నా అన్నానా? ఆమెనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. సరే సరే గాని పడుకో. నేను ఆమెకి చెప్తున్నా నీకు చెప్తున్నా, లొల్లద్దు, మంచిగుండుర్రి. నువ్వు రేపు ఓ ఇక ప్లీజ్. ఆమె అసలే ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. ఆమె ఎక్కువ ఊరినా కూడా ఏదన్నా అయితే లోపల బేబీకి ప్రాబ్లం. చెప్పేది అర్థం చేసుకో. నేను ఎందుకు పోతా? నా మేనత్తిల్లు, నా ఇష్టం. తాగుదాం, తాగి పోదాం. నీ అవ్వ చీకటైంది, ఇది అత్తదా రాదా? ఫోన్ ఎత్తావు, అప్ప నుండి ఎత్తానా, లిఫ్ట్ ఎత్తలేదు ఇది. ఇప్పుడు ఎత్తదా చేయదా? ఏంది? ఏమైందే, అత్తనవా లేదా? అరే మా ఆయన ఇంకా వడుకోలేడు. ఇప్పుడు ఎవ్వరు వడుకోరు. ఎందుకు నువ్వు ఇట్లా ఎత్తున్నావు? పో ఇంటికి, నేను రేపు వస్తా పో. అబ్బో నువ్వు రావే, నువ్వు అస్సలకే రావు. నేను ఈడ తాగుతానా, నాకు పిచ్చి లేస్తుంది. నేను ఈడున్నా. అప్పుడు చూసినావు కదా, ఇక చూసినాక వీక్తే అయ్యే పోవు కదా. ఎందుకు నువ్వు మాట్లాడొద్దా? నీతోటి డైరెక్ట్ మాట్లాడి ఒక అగ్గు వేసుకుంటే నా మనసు నిమ్మలం అవుతుంది. నీకు తెలుసు కదా నువ్వు అంటే నాకు ఎంత పిచ్చా అనేది తెలుసు కదా. చెప్పే, ఎందుకైనా ఇట్లా పిచ్చోని ఎత్తాను? నీకోసం నేను పిచ్చోని అవుతానా? నువ్వేమో నా గురించి ఆలోచించలేవు. బర్ రాయ జల్దీ నీ అవ్వా. అయ్యో రామాచి, నేను నీతోటి మాట్లాడకున్నా అయిపోవు అసలు. ఇప్పుడు నన్ను ఇంత గోస పెడుతున్నావు. అవన్నీ కాదు, అర్థమవుతుందా? నేను ఇటు ఉన్నా. ఇది ఏడా అంటే ఇడ ఇల్లులు ఉన్నాయి, 2 చెట్లు ఉన్నాయి. ఇది చింత చెట్టు అంటారా మరి ఏమంటారు? ఆడున్నా. అక్కడ మనుషులు ఉంటారు, ఎందుకు ఆడున్నావు? మనుషులు ఎవరు లేరు, అందరూ ఇంట్లోనే ఉన్నారు. అత్తవా రావా, లేకపోతే నేను నీ ఇంటికి రావన్నా, ఈ ఒకటే చెప్పే. ఊకూకే లొల్లొద్దు. ఆయనతో అత్త చూస్తా, మాట్లాడతా, ఏమవుతుందా? అద్దద్దు, నేనే అత్త, 1 గంట ఆగు. గంట ఏందే, 2 గంటలైనా అవుతా. సరే ఉండు, ఆగు, ఈయన వండుకొని అత్తగాని. గట్లరా దారికి. అబ్బా లాస్ట్కి అయితే అత్త అని అన్నది. ఈ అవ్వ ఈ లొల్లి పంచాయతీ ఓడిచేటట్లేదు నాకు. ఇటు ఎవడన్నా రాడు కదా ఆయనతో. అత్తరా అని నాకేమైనా భయమా? ఈ అవ్వ నా ఊరు కదా, నా పల్లె కదా. గీడేవాడు బొత్త పెట్టుకొని వస్తాడు. ఈడెవడో కొత్తగా కనిపిస్తాండేడా? ఏ ఊరినేది కొత్తగా కనిపిస్తావు? నేను ఏడుంటే అదే నా ఊరు తమ్మా. చెప్పు నీకేం కావాలి? అబ్బో, ఈడు నా లెక్కనే తాగుపోతా ఏంది? ఊరిని అవ్వ. ఆగో, బగ్గదనే తాగినట్టున్నావు కదా, ఉన్నదా సీసలేమన్నా? ఉన్నది తాగుతావా? తాగుతా. తీసుకొని పో, ఈడ ఉండకు, తాగుపో. అలాగే ఇంత అంతనే తాగిన నేను, మిగతా తాగుపో. నువ్వు భయ్యా, గ్రేట్ భయ్యా నువ్వు. నువ్వు గ్రేటు. ఎంతసేపు అంటే అంతసేపు ఉండు. నువ్వు వచ్చిన పని నెరవేర్చుకొని పో. నాకు తాగడానికి మంది ఇచ్చినావంటే నీ మనసు పెద్దది భయ్యా. సరే పో. ఈడేవాడు నీ అక్క నా దగ్గరికి వచ్చి ఏందో మాట్లాడుతాడు. ఒక దెబ్బే ఉచ్చుకుంటే దబ్బడు పోసుకుంటాడు కానీ ఎందుకు? ఇది అత్తదా రాదా? నీ అవ్వ మళ్ళా ఫోన్ చేస్తా. నేను అసలే కంతురోని, ఇక తాగితే నా అంత పిచ్చోడే లేడు. అరే ఇది లిఫ్ట్ ఎత్తలేదు ఫోన్, మళ్ళా దీనికి ఏం పుట్టింది? అత్తదా రాదా అసలు? లిఫ్ట్ అయ్యే.
ఎవడు అప్పుడు మందు సీసు తాగి ఇసిరేసినోడు వీడే కదా, వీడు ఏమిటికి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు? ఓ బాబు ఏంది? కాదు, ఊర్లో కొత్తగా కనిపిస్తాను. మేము పనిపోయి రాంగ గడ కూర్చున్నావు, తాగుకుంటా సీసాలన్నీ ఎత్తేసినావు, ఇప్పుడు బాగా తాగే ఉన్నావు. అసలు ఎవరు నువ్వు, ఏడికి వచ్చినావు, ఏం కథ? నేనా? ఈ ఊరికి వచ్చిన నా లవర్ ఉన్నదిడా, నా లవర్ని కలుద్దామని వచ్చినా. అవునా, నీలెవరెవరు? అవన్నీ చెప్పద్దు. హ, నా లవర్ ఇప్పుడు వస్తుంది, నేను కలుతా పోతా. నీకేమైనా పనా? నీ పని నువ్వు చూసుకోపో. ఏమో ఈ రాత్రి అయింది, ఏమిటికి తిరుగుతావు? దయ్యాలుంటాయి. ఇంట్లో ఎవరెవరు, ఈ కథ ఎక్కడిది, అసలు ఎవడు? పో అంటే మళ్ళా నా ముంగట నిల్చొని ఏందో చూస్తావు. ఏమో అయ్యా, గింతగానం తాగున్నావు, ఎన్నో నీ ఇల్లు, జర క్షేమంగా పో ఇంటికి. ఏ ఇలా పోను, రేపు పొద్దుగాలు లేచిపోతా. నీకు నా గురించి ఎందుకు? నేను ఎన్నో వంటలు ఎత్తా. నువ్వైతే సప్పుడేక వండుకపో. బాబు వీడు బగ్గలా ఉన్నాడు. ఈ మల్లక్క పాడదని మల్లక్క ఎందుకో రమ్మనే కూర పోసిస్తాను రమ్మన్నది, అందుకే నేను ఇటు మొక్క చెప్తానా. మొద్దు వచ్చేంతో మాట్లాడుతుంది. దాని పనికి అది పోవచ్చు కదా, నన్ను గెలుపుతాంది. అబ్బా, ఇది లిఫ్ట్ ఎత్తదా చేయదా? ఇంటికి పోవాలా నేను? హలో, ఏం పుట్టిందే నీ అవ్వ? అత్తవరావే, నాకంత పిచ్చెలెత్తాంది. అత్తన్నావు మా ఆయన అన్నాడు ఇప్పుడే. జో కొడతానా ఏంది మీ ఆయనను? ఈ అవ్వ పొద్దున్న నుండో సాగు చస్తానా? రాయా అంటే అత్తలేవు. అత్తన్నావు. సరే దాజేలు తీడున్నా. సరే సరే. అసలు నువ్వేవు ఏమనుకుంటున్నావు? చెప్పు పట్టుకొని ఇదంతా బాడుకోవు. గింతగానం తాగినవు, తాగి నన్ను గోసపుచ్చుకుంటాన్నావు. నేను మా అన్నతో చెప్పాలా మళ్ళా? చెప్పు. అరే నీ మీద ప్రేమ కొద్దే కదనే నిన్ను రమ్మన్నా, ఎందుకే అంత కోపానికి వస్తావు? అరే నాకు భర్త ఉన్నాడు, పిల్లలున్నారు. నువ్వు ఇప్పుడు ఈ రాత్రి మా ఊరికి వచ్చి రా 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 అంటాను. నేను అప్పుడే అత్తిని, నువ్వే ఇంట్లో వంటివి. రాయే ఓసారి చూసిపోతా అంటే నువ్వు రాకపోతివి. ఇక నాకు పిచ్చి లేచే, నేను దాగుతిని. ఇక తాగినాక నా గురించి తెలుసుగా, పట్టు పడితే వదిలే నేను. అరే ఇక నువ్వు చెప్తున్నా, నేను రేపటి నెల్లుడన్నా అమ్మోళ్ళ ఇంటికి అత్త గాని నువ్వు కూకే ఈ ఊరికి రాకు. చూసినోళ్ళు చూసి ఏంది అని అంటే మళ్ళా కథ ముందట పడుతుంది. నా భర్త ఇక ఏం లేదు, మన ఇద్దరిని చంపుతాడు, చెప్పుతే ఇను. చంపితే చంపనే, అవ ఇద్దరం కలిసి ఉంటలేము. సత్ ఇద్దరం కలిసి వద్దాం, ఏమున్నదే అవ్వ. సరే కానీ చూసినావు కదా, నేను వచ్చి మాట్లాడినా కదా, ఇక వెళ్ళిపో నువ్వు ప్లీజ్. నీ కాలు మొక్తా, నీకు దండం పెడతా. నేను అత్త ఖచ్చితంగా రేపటి నెల్లుడన్నా అత్త. అయ్యో గంతేనా? ఇక హగ్గీయమంటి కదా, ఒక హగ్గీయ రాదు పోతా. ఈ అవ్వ ఈ పొద్దడు సుంది ఉన్నది అంతా అట్టిదేనానే? ఎందుకు బావా నువ్వు గిట్ల చేస్తాను? నేనేం చేస్తాననే? 10 సంవత్సరాల పొంటి నాతోటి ఉంటివి, మళ్ళీ ఇప్పుడు ఏందో అనబడుతుంది. నువ్వు మర్చిపోయినావు, కానీ నేను మర్చిపోలేదే. పో అంటన్నా కదా, నేను అమ్మోళ్ళ ఇంటికి వచ్చి కలుతా. పో జరా ప్లీజ్. ఆమెదో నోరు తెరిచి చూస్తాంది సక్క వీకక. ఏంది రామా, ఎవరే వాళ్ళు గీ రాత్రి గీడికి వచ్చిర్రు, ఆయన గురించి నువ్వు వచ్చినావు? ఏమో నాకు తెలియదు నరసక్క. నేను ఇట్లా పోతా అంటే ఉన్నాడుడా, ఎవరు నువ్వని అడుగుతాన్నా. ఆగో ఆడోళ్ళు గమ్మతున్నారు. నేను ఈమెకు భావనైతా ఏం తెలియదు అంటాంది. చూసినావా అవ్వ? అవ్వ ఓ బాడుకోవు, నోరు ముయ్యిరా, నీకు దండం పెడతా. ఏంది రావా నీ భావన? నేను అటు పోంగా నా లవర్ కోసం చూస్తానా, నా లవర్ వస్తుందని అని అన్నాడు ఈ పిల్లగాడు. నువ్వేనా అయితే? ఊరిని అవ్వ, అసలు ఏంది రామా, ఏంది కథ? అసలు ఎవడీడు, ఎందుకు వచ్చిండు? అవునర్ సక్క, నీకు పూర్తిగా చెప్పుతావు. నువ్వో బావా ఈమెమా ఆయనకు దగ్గర పోయి మా ఆయనకు చెప్పుతుంది. నీ కాళ్ళు మొక్కుతా పో బావా. నీ అవ్వ నాకు అగ్గిత్తనే పోతానే నేను. అరే ఈమె ఉన్నది, ఈమె ముంగట ఎట్లా చెప్పు? నువ్వు నడువు, ఊరంతా తిరుగుతుంది, నీకు దండం పెడతా. ముంగట ఏమంటానా? గడు పక్క పోదాంపా. అరే చెప్పు తినవా నేను? ప్లీజ్ మావా,
ప్లీజ్ నీ కాలు మొక్కుతూ పో. నువ్వు ఎందుకు ఇట్లా ఏడిపిస్తావు నన్ను? పో. అయ్యో ఏడవకు ఏడవకు, నువ్వు ఏడితే నేను బతుకుతానాయే. నీ అవ్వా సరే పోతుంది. ఎల్లుండి వస్తావు, రేపు వస్తావు కదా, రేపు రా బస్ ఎక్కి. సరేనా? పోతాను తీయగా. రామా ఏందే ఇది? నీకేమైతుందవ్వా? చూసింది చూడనట్టు వీకాలే సప్పుడేక నువ్వు బాగా మాట్లాడుతావు. ఇంతలా ఉన్నాడు గీ రాత్రి గేడికి వచ్చేందో ఊరుతాండు. నువ్వు వీడిని కలవడానికి ఎందుకు వచ్చినవే? పో అన్ననా? పోతాను అయ్యో. అంటే నీకు కూడా ఒకడు ఉన్నాడా? కాదు నర్సక్క, ఆయనే నాకు బావైతడు. బావైతడో ఎవడైతడో గాని ఆ బాబా వాడు ఇలా మధ్యాహ్నము మరి సాయంత్రం అయితే మాకాడ నమ్మదాయిండు. బీసీసీ ఎత్తెత్తాడు. మేము పొలం కాడికి వెళ్ళి రాంగా వీడెవడో అని మేమనుకున్నాం. ఓర్ని అవ ఇప్పటికి మల్లక్క కూర పోసిస్తా అంటే నేను ఇటు మొక్క ఎత్త వీడు ఇన్నే ఉన్నాడు బగ్గ తాగుతాడు. వాడు ఎందుకు వచ్చిండు? ఎవరి గురించి వచ్చిండే? నర్సక్క, నువ్వు నీ మనసుల్నే పెట్టుకో, ఎవరితో అనకు. జరా నీ పుణ్యం ఉంటుంది. ఏం చెయ్యాలి? పెళ్ళికి ముందు ఈయన నేను ప్రేమలా ఉన్నాం. 10 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. కానీ మా వాళ్ళు ఒప్పుకోక నేను రాజుని చేసుకున్నా. ఇక రాజుని చేసుకున్నాక అప్పటికిప్పటికి ఏది లేదు అని ఇక మొన్న నా నంబర్ తీసుకొని ఫోన్ చేసుడు మొదలు పెట్టిండు. ఇక నేను మాట్లాడుతాను ఆయనతోటి. అట్టిగానే తిన్నావంటే తిన్నా, ఉన్నావంటే ఉన్నా, గంతే. ఇక ఈరోజు బాగా తాగిండు. నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది, నిన్ను చూడండి నేను పోను, దా బయటకి అని అనుడు. ఇంట్లో రాజున్నాడని నేను రాలేదు. అబ్బో నీ కథ కూడా మంచిగానే ఉన్నది. గింత కథ పెట్టుకొని నాతో ఎన్నెన్నో మాటలంటే కాదే అని భర్తకి ఇప్పుడు తెలిస్తే నీ పరిస్థితి ఏందే? ఓసి నీ కథలు పాడగాను. ఏం కథలు ఇవి? అబ్బా పెళ్ళైనాక మీ కథలు పాడగాను. మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు నేర్తారు. రాజుగాని చెప్తావు ఏందో. మీకు కోటింగ్ అడగాలి మీ అసొంటోళ్ళకు, అప్పుడైతేనే వింటారు. అబ్బో నర్సక్క, నీ కాలు మొక్తాను, గా పని మాత్రం చెయ్యకు, నీకు దండం పెడతా. అసలే రాజు గురించి తెలుసు కదా, కంతి రోడు. ఇక మళ్ళా ఏం చేసేది తెలియదు కోపంతో. మరి ఈ రోడ్ల పొంట రాత్రి అనక పగలనక వాడిని రప్పించుకొని గిడగలుసుడు మంచిగుందా? అవునే చూస్తారు ఎవరన్నా గట్టనే. చూసినాక నీ మొగనికి తెలుస్తుంది. అప్పుడు నీ ఈ పంత మోగుతుంది. మన లొల్లి బాగానే ఎత్తివనే లత మీదకి, నీ మొగని మీదకి. మరి నీదేడా చక్కగా ఉండే? నర్సక్క, నాది తప్పే అయింది. నువ్వు నీ మనసులనే పెట్టుకోవని ముచ్చట ఎవరితో అనకు నర్సక్క, నీ కాలు మొక్కుతా. నేనెవరితోటి ఎందుకనంటేనే గీ ఆడోళ్ళ ముచ్చట్లు ఎవరన్నా బయట వేసుకుంటారా గాని సంసారాలు పోతాయే రవా. నువ్వు ఏమనుకుంటానవో సపరేక నీది నువ్వు మంచిగుండి బతుకు. అంతోటి ఇంతోటి మాట్లాడుకుంటా అది కాకు సంసారాన్ని పాడి చేసుకోకు. మొగోడు 100 తప్పులు చేస్తారు, మొగోడిని ఎవడనడు. ఆడిది తప్పు చేస్తే అందరంటారు. ఇప్పుడు లతను చూసినావా ఎందరు ఎన్నెన్ని మాటలు అన్నారో. ఆ మాటలన్నీ భరించుకుంటూ వచ్చింది. దాని దిక్కు తప్పు ఉన్నది కాబట్టి ఇక ఇప్పుడు ఎదురు తిరుగుతాంది. అదే తప్పు ఎత్తలేదు కాబట్టి దాని పనేందో అది చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరన్నా పడతలేదు, అందరి మీద ఎదురు తిరుగుతుంది. ఓ రామా, నువ్వు గిసొంటి దాని తెలియదే. అబ్బో నువ్వు ఎంతో మంచిదామనుకున్నా. నా మొగడు అని రాజును అట్లా బాధ పెట్టిరు. ఇప్పుడు ఏందే ఇది? నీ మొగనికి తెలిస్తే నీ మొగడు ఊకుంటాడే? నర్సక్క, ఇక నేను అంతోటి మాట్లాడా, ఫోన్ నంబరే వాడా. నేను అని జోలికే పోను. అమ్మో వాడికింత కంతిరోడు అవుతాడని నాకు తెలియదు. నా గురించే పెళ్లి చేసుకోకుండా ఉన్నా, నువ్వు కావాలి నాకు, నీ మొగన్ని పెట్టరా అని నన్ను ఘోరంగా ఎత్తాండు. తోటి నువ్వు మాట్లాడుతున్నావా? అబ్బా భలే ఉన్నావు. సాప్పుడేక నోరు మూసుకొని ఉండు. ఆ ఫోన్ పాడగాని ఫోన్ వాడకు. వాడేదాన్ని ఎక్కువ ఎత్తే నాకు చెప్పు అని తోలు తిప్పిగా. మరి వాడు ఏమనుకుంటాడో? ఆవుబోతులతో మాట్లాడితే ఆడు తాయినాక ఏం చేసేది తెలియదు. జర జాగ్రత్త పాడగాను. సరే నర్సక్క. ఓ ఇంటికి ఆడు ఉన్నాడా ఇంటికాడా? ఆడు ఉండగానే వచ్చినవా? ఈడ ఈ మొగడ ఆవుతలేడని. పోతన్నా ఉన్నాడు ఇంటికన్నే. రాజు పండుకున్నాడు. ఓహో అబ్బో ఈ అవ్వ ఇంటింటికో చరిత్ర అన్నట్టు మనిషికో కాతున్నది కదా. ఇది సంసారి సత్యపూస అయినట్టు ఓ మందిని పక్కలు తీసుకొని ఎన్నెన్ని మాటలు అన్నది. పాడుగాను రోతముండలున్నారు. దాన్ని ఏమన్నా తాగుబోతున్నంట పెట్టుకున్నది. సంసారాన్ని నాశనం చేసుకోవడానిక ఏంది కథలు? పాడుగాను నాకంత మైండ్ అంతా ఖరాబాయ్. ఇలా పోతున్నావా అయ్యే పనికి? ఇక పోవద్దా? పోకపోతే ఇంట్లోనే ఉండాలా ఏంది? అయ్యో పో నేనేమన్నా అద్దంటున్నా గాని నిన్న ఇంత ఎక్కతక్క అన్న వండితే ఏమవునే?
మంచిగా తిన్నావు టిఫిన్లో పెట్టుకొని పోయినావు నాకు చూస్తే గాంధుల గింత అంతనే ఉంది అది ఎటు చాలలే ఇయ్యాలన్నా ఇన్ని బియ్యం ఎక్కువ పెట్టినావా లేదా ఇప్పుడే బియ్యం పెట్టినా బగ్గనే పెట్టిన తీ. అయ్యో ఒక్కరోజు వెళ్తుంటే ఏమైతాంది? నువ్వు ఉపాసం ఉండేంది నేను పనికి పోతానా, నీ లెక్క ఇంట్లోనే వంటలేను. పనికి పోయిన కాడ ఆకలి అవుతుంది. ఇంట్లో వన్నోనికి ఏం ఆకలి అవుతుంది? నిన్నెవడు బొమ్మంటాడు నేనేమన్నా బొమ్మంటానా ఏంది అవు ఏదో గీ 4 రోజులు దొరికినప్పుడు పోవాలే. ఇంట్లో కట్టిగానే వెళ్తుందా ఏంది? వెళ్ళకపోతే బంగారు గాజులు అమ్ముతా అయిపోయా సంవత్సరం బతుకుతాం నీ కన్ను నోట్ల మన్ను, నీ కన్నంతా నా బంగారు గాజుల మీదనే ఉన్నది. నీ మోకమ్మ అండా. అవి ఉండేం చేస్తానే అట్టిగానే దాచిపెట్టి నువ్వు గట్లని అనేది కుదబెడితే నీ పైసలన్నీ వస్తాయి ఖర్చులకైతాయి నీకు కొంచెమన్నా ఏమనిపిస్తలేదా ఈ మాట అననీకి? కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా అనిపిస్తుందా లేదా? సిగ్గు శరం ఎందుకు అనిపిస్తుంది ఏప ముసలోడా, నా అన్నం ఎట్లయితుందో మీ తోటి ముచ్చట పెట్టుకుంటుంటే నాకంత పిచ్చిలేస్తుంది. అందుకే చేనుల మొక్క పోతున్నా. అయ్యో నీకు బాగానే అదైతుంది సరే సరే తి. నిన్న నరసక్క చూసింది పుష్కన ఎవరితోటి చెప్పది కదా. ఈ మా బావగాడు బగ్గదాయినాక వాడేం చేస్తాడో వానికే తెలుస్తలేదు. ఈ అమ్మ ఫోన్ చిచ్చా పెట్టే పారేసినాయి. ఇక ఎట్లయితే అట్లాయే. అమ్మో దేవుడా, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకే వస్తుంది అని అంటే ఇక గిదేనేమో. ఓ రామా, నిన్నడుసుంది అంతా ఆగమాగమైతన్నావు, ఏమైంది? ఏం లేదండి, నేనేమే ఆగమాగమైతన్నా. కడుపు నొత్తాంది కొంచెం గట్లా. కడుపు నొత్తే ఇంత గోలేసుకోవాలి కానీ ఏమిటికి అంత పిస పిస అవుతావు? ఇంతకు బయటకు తిరుగుతాను, నిన్నడుసుంది చూస్తానా? యా నొప్పి వశపడక అటు ఇటు తిరుగుతాన్న గంతే. ఏమైందండి, పొద్దుగానే రెడీ అయ్యారు? తొందర పొలం కాడికి పొయ్యొచ్చి ఆ వర్క్ మీద కూర్చుంటా అని. సరే సరే. పైసలు పడ్డాయేమో, బండి వేయించుకుంటే ఏమైతుంది? రిపేర్కు ఇచ్చత్తా ఇయ్యల్లా అప్పటికి. ఇక నిన్న మొన్న జ్వరమేనాయే. సరే సరే పోండి. అమ్మో, మా ఆయనకు కూడా నా మీద డౌట్ వస్తుంది. నాకంతా భయం భయం అవుతుంది. ఇప్పుడు ఈ నర్సీకి తెలిసే, అటు ఆ లతకు తెలిసే. ఆ లతనైతే ఫోటోలే దగ్గర పెట్టుకున్నది. దొంగముండా ఏం చేస్తా అని పెట్టుకున్నదో, ఎట్లా అని పెట్టుకున్నదో. ఓ భగవంతా, నాకేంది బాగా, నాకు అస్సలే మనసున పడతలేదు. అంతా ఆగమాగమైతుంది, అంగడంగడైతుంది నా బతుకు. అమ్మా నేను పోతున్నా, మీరు రారే జల్దీ. వాళ్ళని తీసుకొని రా. అత్తపో. ఏదైనా తక్కువైందా రాజు? అయింది. ఎటు పోతాను? పొలం కాడికి. నువ్వెటు పోతాను? నేను గడే పొలం కాడికి. కైకిలో లేరు మరి. వాళ్ళు అత్తరు, నేను ముందుగా పోదామని పోతానా. అమ్మను ఎగేసుకొని రమ్మని చెప్పినా. ఓలా తాగు. ఏమైంది? ఏం లేదు కానీ మరి అమ్మ నీతోటి ఎందుకు మాట్లాడుతుంది చెప్పవా? ఓ నీ పిస సల్లగుండా, అటు పోయి ఇటు పోయి మళ్ళీ మరి ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని అంటానవా? గట్టిగానే మాట్లాడుతుందంటే ఏదన్నున్నదా కథ అని. ఎందుకో మరి అమంతా ఆగమాగం పిస పిస అవుతుంది. అవునా, దేనికి ఏమైంది? ఏమో ఇక అంత పిస పిస ఎత్తాంది. అవునా, నిన్ను మంచిగా చూసుకుంటాందా లేదా? నీతోటి మంచిగా ఉంటాందా? మంచిగానే ఉంటుంది. బండి వేయించుకోపోయినావు, ఊకే ఏం నడుతావు? రోజు ఇచ్చేత్తా రిపేర్కు. సరే సరే. సంచులు గిట్లా అన్నీ ఏరదామని పోతున్న తొందర. ఇలా నేను కూడా ఇక తొందర పొలం కాడ పని చూసుకొని వచ్చి వర్క్ మీద కూర్చోవాలని నేను కూడా తొందరనే వస్తానా. అవునా, ఒకసారి నర్సక్కకు ఫోన్ చేద్దాం. హలో, ఏం చేస్తున్నావు నర్సక్క? ఏం లేదు, ఏమైంది? అబ్బా నర్సక్క, ఒకసారి మా చెట్టు కాడికి రావా ప్లీజ్? నేను పనికోవద్దా అనే లతకు కైకిలి పోతున్నా. అవునా, పోతే పోయినావు కానీ అబ్బా ఒక్కసారి వచ్చిపోవా ప్లీజ్? పనున్నది, ఒక 10 నిమిషాలు గంతే. నువ్వే ఇట్రా రావే. అబ్బా నువ్వే ఇట్రా, మళ్ళాడ ఎవరన్నా ఇంటరు దా ప్లీజ్. అత్తనావు ఏమంటదో ఏమో. అబ్బా నర్సక్క, ఎవరికి చెప్పొద్దు. మళ్ళా లతతో అన్నది అనుకో, ఇక లతకి ఇదే సందని ఆయనత
ఫోటోలు చూపించింది అనుకో, ఇక మళ్ళీ నువ్వు గదే పని చేస్తున్నావు కదా అని రాజుకి చెప్తే నా పరిస్థితి ఘోరం ఉంటుంది. ఏందే అబ్బా నరసక్క, నువ్వు రాత్రి చూసిన ముచ్చట ఎవ్వరితోటి చెప్పకు, నీ కాలు మొక్కుతా నరసక్క. ప్లీజ్ లతతోటి అనకు, మళ్ళా లత నన్ను ఇక తిట్టి తిట్టి చంపుతుంది. ప్లీజ్ రాత్రి చెప్తానే ఎవరికి చెప్పానని, ఏమో గట్లనే మాట మీదకే మాట పుష్కని వస్తుందేమో అని. ఊకే ఆడోళ్ళ ఇజ్జత్ తీసుకుంటా ఉండం గాని లతతోటైతే అనకు నరసక్క, నీకు దండం పెడతా. ఎందుకే దానికి వెళ్తే నిన్ను అంటదానా? మరి నువ్వు దాన్ని అన్నప్పుడు ఎటువేంది? వాళ్ళు ఫ్రెండ్స్ లెక్కనే ఉంటుర్రు అని అంటే వినకపోతివి, దాన్ని మొత్తం ఊరంతా బదనం చేతివి. మరి ఇప్పుడేమైంది? అందరం ఏం మాట్లాడినా కూడా దానికే సపోర్ట్ చేస్తారు, దానికే సపోర్ట్ చేస్తారు అని మా మీద ఎడుతుంది. ఏదో తెలిసి తెలియక అన్నగాని నర్సక్క, ప్లీజ్ నీకు దండం పెడతా, నువ్వైతే ఎవరితో అనకు ప్లీజ్. నీ కాళ్ళు మొక్కుమన్నా కూడా మొక్కుతా నేను. నువ్వు నా కాలు మొక్కుడు ఎందుకే, నేనేవరితో అంటగాని నాకు పనిపోయే టైం అవుతుంది, పోతా. సరే నర్సక్క. అంతోటి మాట్లాడేవు, ఆడ పచ్చి తాగబోతున్నట్టున్నాడు, తాగినాక అంత పిస పిస ఎత్తాడు. నీ మొగనికి దొరికితే నీ పని అవుట్ అవుతుంది. ఇటువంటి కథలు బంద్ చేసుకున్నోడిని మంచిగా చూసుకుంటా, మంచిగా ఉండు. చేసుకున్నోడిని మంచిగా చూసుకుంటే వాడు ఇంకో ఆడదాని దగ్గరికి పోడు, మనం మంచిగా లేకనే వాడు ఇంకో ఆడదాని దగ్గరికి పోతాడు. జర అర్థం చేసుకొని మంచిగా బతుకురి, సంసారాలని కాపాడుకోర్రి, పిల్లలు పుట్టిర్రు. సరే నర్సక్క, ఇప్పటి నుండి ఎవరితోటి మాట్లాడనేనిగా, వాడిని అస్సలకే మాట్లాడా, వానికి ఫోన్ చెయ్యా, నేను ఫోన్ నంబరే వాడయ్యా. సరే సరే నేను పోతానా. సరే నర్సక్క, జర పుణ్యం ఉంటుంది ఎవరికైతే అనుకు, ఎవరితోటైతే. నేను ఎందుకంటే ఊకేదిరిందే ఆదురుతాను. సరే సరే. అబ్బో ఈమె ఇప్పుడు అంటుంది కానీ తర్వాత ఏం చెప్తుందో ఏం కథను. ఈ అవ్వ తాగిన మత్తులో ఏం చేసిందో నాకైతే గుర్తే లేదు. నేను రాత్రి ఇంటికి ఎట్లా వచ్చినా, అసలు ఏం జరిగింది ఏం కథ? ఈ అవ్వ ఓసారి మరదలకు ఫోన్ చేద్దాం. నీ అవ్వ ఇది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్టే చెయ్యది. మరి ఫోన్ ఏడబెడుతుందో ఇదేడుంటుందో. ఛే, అసలు రాత్రి ఏమైంది, నేనేం చేసినా అడుగుదామంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఏంది ఫోన్ బాగా ఎత్తాను? అరే ఏమైందే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? అసలు రాత్రి ఏం జరిగింది? నేను రాత్రి ఎట్లా వచ్చిన ఇంటికి నాకు అర్థమైతలేదు. ఏమైంది? ఏంటిది ఏమైంది? నా బతుకునంతా అంగడి వేయటానికే ఉన్నావు నువ్వు, కానీ నన్ను ప్రశాంతంగా బతకనియ్యవా అసలు? నువ్వు బగ్గ దాగచ్చి రాత్రి ఏం చేసినావు? నేను వచ్చేదాకా, నన్ను బయటకు వచ్చేదాకా వదిలిపెట్టలేదు. మా ఊరోళ్ళు చూసిర్రు. ఇక నా భర్త నన్ను ఎప్పుడో ఇంట్లోకే తరిమేటట్టే ఎత్తన్నావు నువ్వు. కానీ నాకేం తెలిసే, నేను తాగిన మరి ఏం చేయాలి? నాకు పిసలేసి తాగినాక ఏం చేసినా అనేది నాకు అర్థం కాలే. మంచిది. ఈ అబ్బాయి ఇక నీతోటి మాట్లాడా నేను. నాకైతే ఫోన్ చెయ్యకు, నా కోసం నువ్వు మా ఊరికి రాకు, చెప్తాను నేను. అట్లా అంటే కుదురుతుందా మరదలా? ఏదో తాగినాక చేసిందే, నాది తప్పే అయిందే, క్షమించాలి. కానీ ఎందుకే అట్లా చేస్తావు? నేను నిన్ను క్షమించగాని ఉండు, నేను ఫోను నంబరు తీసేస్తానా. అవన్నీ కథలు పడకు, నంబర్ తీసేసుడు గింబర్ తీసేసుడు. నువ్వు ఇయ్యాలన్న రేపన్నిటికి వస్తానంటివి కదా, రా చక్కగా, నీకు దండం పెడతా. నువ్వు నంబర్ తీసేస్తే నేను ఇంకా పిచ్చోన్ని అవుతా. మరి నేనే వస్తా సప్పుడేక, నేనే వచ్చా ఊర్లో ఉంటా కిరాయి తీసుకొని నన్నా. అద్దు గా పని అయితే ఏకు, నువ్వు నాకు పని ఉన్నది, నాకు ఫోన్ చేయకుండు. హలో హలో, అరే నీ అవ్వ కటే చేసింది కదా. నాకు తాగితే వాడిపాడు కాదు, తాగినాక ఏం చేసిందో ఏం కథను. అవ్వ మా బావ ఇంకా వస్తలేడు టిఫిన్ చేద్దామనంటే నేనేమో రెడీ అయి ఉన్నాయిడా. బావా, ఓ బావా, ఎంతసేపు బెడ్రూమ్ లోనే ఉంటారా ఇల్లు? ఏంది స్వీటీ? ఏమైంది బావా, బయటకి వెళ్తలేవు? టిఫిన్ చేయొద్దా మనం? చేద్దాం. చేసినాక నిన్ను డ్రాప్ చేసి వస్తా, నువ్వు వెళ్ళిపో సరేనా? అయ్యో బావా, నన్ను పొమ్మంటున్నవేంది? నేను ఒక 2 days ఉందామని వచ్చిన బావా. ఇగో అక్క కోపానికి వస్తాంది, ఎందుకు చెప్పు? మళ్ళా నువ్వుండి మా మధ్యలో లొల్లి పెట్టుడు తప్ప ఏం లేదు. వెళ్ళు నువ్వు, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చేవు గాని. ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉన్నది గట్లా. సరేలే, రేపు వెళ్తా, ఇవాళ ఒక్కరోజు ఉంటా.
ప్లీజ్ బావా. రామా మళ్ళీ ఇవేమంటుందో. పద బావా టిఫిన్ చేద్దాం. నువ్వు ఏయిపో, ఆడ టేబుల్ మీద ఉన్నాయి కదా పెట్టి, మేము తర్వాత తింటాం. అయ్యో ఎందుకు, అందరం కలిసి తిందాం, ఏమైతుంది. నేను రెడీ అయి బావ కోసం వెయిటింగ్ చేస్తున్నా, బావ వస్తే తిందామని. తిని ముల్లా మూట చదువుకొని నడవాలిగా. లేదు లేదు, ఈరోజు వెళ్ళను నేను, రేపు వెళ్తా. బావకు చెప్పిన ఇప్పుడే, బావ సరే అన్నాడు. ఇవాళ ఒక్కరోజు ఉంటుందట, ఉండనిది. అబ్బా అద్దు, నాకు నచ్చలేదు. ఏ పోనీతి పురాత ఇంట్లోకి ఈ గంటే లేం కదా, మళ్ళీ ఏమనుకుంటుంది పోయి మా అత్తమ్మకి చెప్తే మా అత్తమ్మ ఏమనుకోవాలి. ఆగరాదు. ఇప్పుడు వచ్చినా కూడా ఉండే వాళ్ళం ఇక్కడ, మమ్మీ నేను ఇట్లా. ఇప్పుడు ఇక నువ్వు వచ్చినావని మమ్మల్ని ఉండనిచ్చేటట్టు లేవు కదా. అంతే, నాతోటి నాకు పొగరు ఊహించి మాట్లాడే వాళ్ళతో నాకు నచ్చదు. మంచిది, నువ్వు తర్వాత టిఫిన్ చేయి, మా బావ నేను చేసినాక. ఏ స్వీటీ అట్లా అనద్దు. నా ఇంటికి వచ్చి నా భర్తను తోటి నువ్వు చేస్తావా టిఫిను, నేను తర్వాత చేయాలా? అవునా? అట్లనా? అయితే చెంపలు వలుగుతాయి, అర్థమవుతుందా? ఏమో బాగా ఎక్కువ చేస్తాను బావా బావా అని. మా ఇద్దరికి పెళ్ళయింది, కళ్ళు కనబడతలేవా నీకు? పెళ్ళైతే ఏంది, బావ బావనే కదా ఎట్లాగో. నువ్వు ఆగమ్మా. అరే నన్ను ఆగు అంటున్నవేంది? ఆమెకు చెప్పు, నువ్వు ఈరోజు దించిరాపో ఆమెను, ఆడ బస్ స్టాండ్ కాడ వారేసిరాపో, పీక్తుంది ఎట్లయినా. ఫోన్ నేను రేపే పోతా. సరే కానీ నువ్వు టిఫిన్ చేయిపో స్వీటీ, చక్కగా పోయి. ఇక్కడ లొల్లద్దు, అవసరం లేదు, పో. నువ్వు టిఫిన్ చేయిపో, నువ్వు తిన్నాక మేము ఇద్దరం తింటాం. నేను బయటకు పోవాలి, నాకు పని ఉంది. నేను కూడా వస్తా బావా బయటకు నీతోటి, అట్లా టైం పాస్కి. అవసరమే లేదు, ఇంట్లో చావు. నువ్వు ఇంట్లో చాపితే నేను కూడా ఇంట్లోనే చావల్లా? ఇక మా బావతోటి తిరగటోళ్ళు ఎవరు? ఏంటి సురేష్ మే? నేను ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. అబ్బా నువ్వు గంతగానో ముర్రకు, లోపల బేబీ ఉన్నది, ఎందుకు అట్లా చెప్తాను నువ్వు దాన్ని ఎల్లగొట్టదాకా నేను ఇంట్లోనే ఊరుతా. సరే సరేగా నాగు, నువ్వు కొంచెం టెన్షన్ తీసుకోకు, బీపీ పెరుగుతుంది ప్లీజ్. అవ్వ అందరు పనికి వేర్రు, ఇంటికాడ పిసలేస్తుంది. మా మల్లి ఉంటే మా మల్లితో ఓరుతా కానీ మా మల్లి లేకపోతే నాకు పిసలేస్తుంది. అవ్వ గిది కూడా పనికి పోతే ఏమో ఇంటికాడే ఉంటుంది, తింటుంది, బలుతుంది. ఓ మల్లయ్య, తిన్నావా? తిన్నపోసావా, ఎటో పోతావు? ఏటు లేదు, ఇట్లా బయటకు వెళ్ళినా. గా పనికోతే ఏమో అందరు పనికోతారు, నువ్వేమో ఇంట్లోనే ఉంటావు. ఓ మల్లయ్య, పనికోవాల్సిన పని నాకేముంది? నాకు మంచిగా బాబాయ్ ఉన్నాయి, పైసలు నాయి ఉన్నాయి, తినుకుంటుంటాం. నాకేం కర్మ. సరే సరే ఏం చెప్తాడు ముసలోడు? బోటి తెచ్చుకున్నాం ఇయ్యల్లా, తిన్నాడు పండుకున్నాడు. ఆయన అన్నాడని నేను ఇటు వెళ్ళిన బోరు కొడుతుందని. మీకేంది, మంచిగా తింటారు ఉంటారు. అయ్యో మల్లయ్య, మరి నువ్వు నాకు సెట్ అయిపోతే అయిపోవు కదా. నీకు ఫస్టే చెప్పి తిని, నిన్ను ఫస్టే నేను లైన్లో పడకూడదామని చూస్తే నువ్వు నా లైన్లకు రాపోతివి. ఇక ఏం చేస్తావు, నీకు ఉన్నది కదా మళ్ళావా, ఇక నువ్వు అటే ఉంటివి. ఓర్ని అవన్నీ ఏకసేకాలు బాగానే ఉన్నాయి పో. ఫస్ట్ నా మనసు నీ మిన్నే వారేసుకున్న మల్లయ్య. ఇక నువ్వు నా దిక్కు మలతలేవని ఇక నీ మీద మనసు ఇరగొట్టుకున్నా నేను. ఇక నా బావ కలిసినప్పటిసింది నా బావ నేను కలిసి మెలిసి చిలక గోరింకల్ లెక్క మంచి ఉంటాన్నాం. ఉండు రావా ఉండుర్రి. ఇప్పుడు నీ పానం లొటలొట అంటాంది కదా, అయ్యో నేను ఆ స్థానంలో లేకపోతుని అని. గుడ్, నాకట్లా అనిపించదు. అబ్బో మా మల్లికి తెలిస్తే మా మల్లి నన్ను సంపి బొంద పెట్టది. చల్, నాకు గసంటే విషయాలు లేవు. ఓకేలే, మీదికే ఇట్లా అంటావు అని లోపటి ఇంత మెసులుతాంది నాకు తెలుసు. నేనంటే నీకు ప్రేమనే కదా మల్లయ్య. ప్రేమ లేదు దోమలేదు, పో నీ పనికైతే నువ్వు. ఆ పనేం లేదు, నీతోటి మాట్లాడదామని వెళ్ళినా. నేను తిన్నా ప్లేట్ అడబెట్టంగా నువ్వు కనబడ్డావు. ఇక మల్లయ్యతోటి తృప్తిగా ముచ్చట పెట్టొస్తా అని వెళ్ళిన మల్లయ్య. ఓహో భలే పో. ఏమన్నా కూరుంటే ఇంత ఏషియా రాదు, బోటి కూర ఉన్నదా? ఉన్నది ఏసిత్తది. పాపం మళ్ళీ ఏమంటుందో నువ్వేం తింటానవో. నాకెప్పుడు నీ తిండి గురించే రంది అవుతుంది అప్పుడప్పుడు. ఆ తిండి గురించి నీకేం రంది గాని ఇంత అంత వేసుకురా పో బోటి కూర.
ఇక పోయి తింటా. ఇక్కడనే ఉండు వేసుకత్తా. సరే సరే. ఆ బూదీని కేశాలు బాగానే ఉన్నాయి. మనసావద్దు మాట్లాడొద్దు, పెదవి దాటి బయటకొచ్చి మనసేవద్దు. జీవితం ఏం జీవితమో ఏమో, నాకంత మళ్ళా సవసవా అని కొడుతుంది. నీ అవ్వ. ఓ రాజు, ఆ నర్సక్క, తిన్నావురా పోడా? తినే వచ్చిన. ఏమైంది? ఏం లేదురా, నిన్ను చూసి వచ్చినా. ఏం సంగతి, అంత మంచిదేనా? అంత కుశలమేనా? జ్వరం వస్తుందేమో తక్కువైందా? అయింది నర్సక్క. అయితే నేను ఒక ముచ్చట మాట్లాడాలిరా నీతోటి. ఇప్పుడు పని మీద ఉన్నా గానీ ఇక మరి సాయంత్రం అన్న రేపు పొద్దున్న మాట్లాడుతుంది. దేని గురించి నర్సక్క, ఏమైంది? ఏం లేదురా, అట్టి ముచ్చట్నే. నేను అప్పటికి చెప్తా, లేకపోతే రేపు మా ఇంటికి రా మాట్లాడతా. ఇప్పుడు చెప్పరాదు. అబ్బోడ పని చేయొద్దారా? అలా కైకిలు ఇస్తుందా? పని చేయండి. సరే సరే తి. సో దోస్తులు చూసిర్రా వీడియో? సో ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో నరసక్క ఓ ముచ్చట మాట్లాడతా అన్నది రాజుతోటి. మరి ఏం ముచ్చట మాట్లాడుతుంది? పుష్కన రమ గురించి చెప్తుందా? మరి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.